సో నిన్న జరిగిన మార్కెట్‌లో అత్యంత అదృష్టవంతుడు ఎవరు అనేది మనం చూద్దాం. సో నిన్న చార్ట్ ఒక్కసారి మీరు గమనించండి. గమనిస్తే అత్యంత అదృష్టవంతుడు ఎవరై ఉంటారు? ఎవరైతే రిస్క్ ఆల్మోస్ట్ జీరోలో పెట్టుకుంటాడో వాడే అత్యంత అదృష్టవంతుడు. ఇంకోటి ఉంటాడా? రిస్క్ లేదు అనే పొజిషన్ తీసుకున్నాను నేను. ఇంకా అంతకంటే అదృష్టం ఉంటుందా? సో రిస్క్ లేదనే పొజిషన్ తీసుకోవాలి అంటే మళ్ళీ దాంట్లో కూడా రిస్కులు ఏమేమి ఉంటాయి, మనం ఏ కరెక్ట్ థియరీ పట్టుకున్నామా లేదా, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసామా లేదా, సో మళ్ళీ అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఎప్పుడు అనుకునే రిస్క్ ఏంటి అంటే టైం రిస్క్ అని. అంటే నాకు అద్భుతమైన ఎంట్రీ దొరికింది, కానీ అది 2ంటికి దొరికింది, మధ్యాహ్నం 2ంటికి దొరికింది. అది ఎంత అద్భుతమైన ఎంట్రీ అయినా నేను ఎంటర్ అవ్వలేను. అది ఒక డిసిప్లిన్గా పెట్టుకుంటే మంచిదే. ఒక్కొక్కసారి ఎంట్రీ 2 o'clockకి దొరుకుతుంది, మనం వెళ్తాము, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ 2 తర్వాత ఎంటర్ అవ్వటం వల్ల యూజువల్గా వచ్చే రిస్క్ ఏంటంటే పొజిషన్ ఏమన్నా అటు ఇటు అయితే మనకి ఎగ్జిట్ అవ్వటానికి, పర్టికులర్గా ఆప్షన్ బయ్యర్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఎగ్జిట్ అవ్వటానికి చాలా కష్టం, చాలా తక్కువ టైం ఉంటుంది. గంటలో మార్కెట్ అయిపోతుంది అన్నప్పుడు పొజిషన్ అటు ఇటు పడిందంటే మనం ఎగ్జిట్ అవ్వటం ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎక్కువ ఫైర్ ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల హ్యూజ్ రిస్క్ ఉంటుంది సైకలాజికల్గా. చాలామందికి గమనించేది ఏంటంటే P&L రెడ్లోకి వెళ్ళిందంటే ఇంకా పిచ్చిలేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో 2 తర్వాత అంటే మనకి టైం గడిచే కొద్దీ ఇంట్రాడే ఆప్షన్ బయ్యర్కైనా సెల్లర్కైనా టైం గడిచే కొద్దీ ఇంట్రాడే ఉన్నవాడికి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో టైం రిస్క్ చూసుకుంటే ఎంత ఎర్లీ ఎంట్రీ దొరికితే అంత మంచిది. సో నిన్న చార్ట్ ప్రకారం 2 తర్వాత మార్కెట్ని మనం కొట్టేద్దాం, ఎందుకంటే 2 తర్వాత అద్భుతమైన ఎంట్రీ దొరికింది. మనం చూస్తే 24,500 అనేది అద్భుతమైన ఎంట్రీ. షార్ట్ పొజిషన్ అంటే మార్కెట్ అక్కడ పెద్ద గోడ ఉంది, 2 సార్లు 24,500ని టచ్ చేసి కింద పడింది లాస్ట్ 5-6 డేస్లోనే. మరి అలాంటి సిచ్యువేషన్లో అదొక చాలా పెద్ద రెసిస్టెన్స్. మరి దాన్ని కొట్టి పైకి వెళ్ళటం అనేది చాలా ఇంపాసిబుల్. కాబట్టి 2 తర్వాత 2 ఆ టైంకి అక్కడ ఒక మంచి ఎంట్రీ దొరికింది. అక్కడ ఒక పుట్ పొజిషన్ కొనుక్కొనున్న వితిన్ 15-20 మినిట్స్లో అక్కడ ఒక మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ 2 తర్వాత అది. సో సైకలాజికల్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి 2 తర్వాత అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకొని, అది రిస్కే డెఫినెట్గా. 2 తర్వాత టైం రిస్కే. సో అలాంటి ఎంట్రీని అవాయిడ్ చేయటమే మనకు మంచిది, అంత మంచి ఎంట్రీ దొరికినా కూడా. సో టైం రిస్క్ డెఫినెట్గా మనం మళ్ళీ మాట్లాడుకున్నట్లయితే నిన్న మార్కెట్లో అత్యంత అదృష్టవంతుడు ఎవరు అంటే వాడికి చాలా ఎర్లీగా పొజిషన్ దొరికినట్టు. ఎర్లీ పొజిషన్ దొరికింది అంటే అతనికి టైం ఉంటుంది. ఒకవేళ అటు ఇటు అయినా కానీ ఏదైనా చేయడానికి ఒక టైం ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, 2 తర్వాత మార్కెట్ని మనం కట్ ఆఫ్ చేసేస్తున్నాము. ఎర్లీగా ఎక్కడైనా ఎంట్రీ దొరికిందా, అతను ఏ థియరీ ఫాలో అవుతున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థియరీ ఫాలో అవుతూ ఉంటారు, అందరూ ఒకే థియరీ ఫాలో అవ్వాలని లేదు కదా. సో ఎర్లీగా ఏదన్నా దొరికిందా డైరెక్షన్ అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ ఎర్లీగా డైరెక్షన్ దొరికితే ఏదైనా థియరీ, కొంతమంది EMA ఫాలో అవుతారు, కొంతమంది ఇంకొకటి ఫాలో అవుతారు, MACDలు ఫాలో అవుతారు. యూ రైట్ యువర్ ఓన్ థియరీ, మీ థియరీనే ప్రాక్టీస్ చేసుకోండి. కానీ ఫస్ట్ రిస్క్ ఏంటి? టైం రిస్క్. ఎంత ఎర్లీగా ఏమన్నా మీకు దొరికిందా, మీ థియరీ ప్రకారం ఎర్లీగా ఎంట్రీ దొరికిందా? థియరీలు అవన్నీ పక్కన పెట్టేయండి. ఎర్లీ ఎంట్రీ దొరుకుతుందా? దొరికింది అయితే మీరు టైం రిస్క్ని అవాయిడ్ చేసినట్టే. ఫస్ట్ అదృష్టవంతుడిలో ఫస్ట్ పాయింట్ ఏంది? టైం రిస్క్ అవాయిడ్ చేస్తాం. సెకండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్షన్ రిస్క్. డైరెక్షన్ రిస్క్ అంటే ఫస్ట్ అదృష్టవంతుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైరెక్షన్ రిస్క్లో దురదృష్టవంతుడు ఎట్టుంటాడో ముందర ఫస్ట్ అది ఆలోచిద్దాం. అన్లక్కీ డైరెక్షన్ రిస్క్ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే డైరెక్షన్ తీసుకుంటామో అప్పటి నుంచి మొదలవుతుంది రివర్సల్. ఇంకా అది మామూలు రక్త కన్నీరు కాదు, అది ఇక
అది మనం ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని ఏ సీఈనో తీసుకుంటే ఇంకా అప్పటి నుంచి మార్కెట్ టప 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 అసలు మనం ఊహించం ఈ మాత్రం అసలు ఎగ్జిట్కి ఛాన్స్ ఇవ్వనంత ఉంటుంది. సో డైరెక్షన్ రిస్క్ అంటే డెఫినెట్గా మీరు ఫాలో అయ్యే థీరీ ప్రకారం డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. అలాంటి పొజిషన్ ఎక్కడ ఉంటుంది ఒకసారి చార్ట్లో మీరే చూడండి. సో ఒక్కసారి మనం చార్ట్ చూస్తే మార్కెట్ ఎక్కడ మీరు ఫాలో అయ్యే థీరీ ప్రకారం డైరెక్షన్ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు నేను పెట్టుకున్న చార్ట్ ప్రకారం అయితే 24,348 అనేది ఒక లెవెల్. ఆ లెవెల్ ఎలా వచ్చిందండి అని అంటే అది మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క థీరీ ఉంటుంది. అదే చెప్పాను కదా, కొంతమంది మూవింగ్ యావరేజెస్ అంటారు, కొంతమంది లెవెల్స్ అంటారు, కొంతమంది MACD అంటారు. ఇంకా డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో నేను పెట్టుకున్న థీరీ ప్రకారం అది 24,348 అనేది ఒక మంచి లెవెల్. అది కిందకైనా పైకైనా అదొక డోర్ లాంటిది. ఇప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్గా బ్రేక్ చేసిందంటే అక్కడ నాకు ఒక డైరెక్షన్ సెట్ అయిపోయినట్టే. అది బ్రేక్ చేయలేకపోయింది అంటే అక్కడ నాకు గ్యారంటీగా నేనేం చెప్పలేను. సో డైరెక్షన్ రిస్క్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీకు డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోవటం. సో ఇది ఇటు సైడే అని డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో అప్పుడు అది డైరెక్షన్ రిస్క్ని మనం అవాయిడ్ చేసినట్టు. అదృష్టవంతుడికి ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, టైం రిస్క్, ఎర్లీగా పొజిషన్ దొరుకుతుంది. రెండోది డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోతుంది, రైట్. సో డైరెక్షన్ కన్ఫర్మ్ అయిపోయే పొజిషన్ నేను చూస్తే కనుక నేను పెట్టుకున్న థీరీ ప్రకారం మనం ఇక్కడ టెక్నికల్స్ మాట్లాడడం 99%. ఎందుకంటే మనం సైకాలజీ గురించే మాట్లాడతాం కాబట్టి డైరెక్షన్ నాకు ఆల్మోస్ట్ 10:45-11 ఆ టైంలో ఈ ఏదైతే నేను లెవెల్ పెట్టుకున్నానో 348 దాన్ని ఆల్మోస్ట్ 10:50కి బ్రేక్ చేసి 10:55 క్యాండిల్ ద్వారా కొంచెం కాన్ఫిడెంట్గా దానిపైన ఎగ్జిట్ అయ్యి దానిపైన క్లోజ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి లేదు అన్నట్టుగా ప్రవర్తించింది. అంటే నాకు డైరెక్షన్ కన్ఫర్మ్ అవటం 10:55కి కన్ఫర్మ్ అయినా నెక్స్ట్ 15 మినిట్స్ చూసుకుంటే దాని ప్రవర్తన కొంచెం అటు ఇటుగానే ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 11:10కి డైరెక్షన్ కన్ఫర్మ్ అయింది. సో నా దగ్గర ఇప్పుడు 11:10కి 2కి మధ్యలో నేను ముగిచ్చేసేయాలి ఏ ట్రేడ్ తీసుకుని. ఎందుకంటే 2 తర్వాత మళ్ళీ డైరెక్షన్ రిస్క్. నాకు ఎంట్రీకి ఎంత డైరెక్షన్ రిస్క్, ఎగ్జిట్కి అంతే డైరెక్షన్ రిస్క్ కదా మరి నాకు. సో అందుకని 2 లోపల 11:10 to 2 లోపల నా ఎగ్జిట్ పాయింట్స్. సో టైము ఫిక్స్ అయింది, డైరెక్షన్ ఫిక్స్ అయింది. ఇప్పుడు థర్డ్ రిస్క్ ఏంటి అది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ కైండ్ ఆఫ్ రిస్క్ ఎంట్రీ రిస్క్. ఎంట్రీ రిస్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ పడిపోతుంది, నేను కూడా పుట్టే కొనుక్కున్నా, కానీ నేను మైనస్లోనే ఎండ్ అయ్యా అంటే నువ్వు టైంకి ఎర్లీ ఎంట్రీ దొరికింది, డైరెక్షన్ కూడా కన్ఫర్మ్ అయింది, అయినా కానీ నా P&L రెడ్లో ఉంది. ఎందుకనంటే మేబీ మార్కెట్ ఏదైతే నువ్వు డైరెక్షన్ పట్టుకున్నావో అదే డైరెక్షన్లో నువ్వు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చావు. నువ్వు పట్టుకున్న ఆప్షన్ అనేది 100 నుంచి 127కి పోయింది. మేబీ ఆ మూవ్లో నువ్వు 125లో ఎంటర్ అయ్యావేమో, అక్కడ నీకు ప్రాఫిట్ తక్కువ ఉండొచ్చు. లేదంటే ఆ 127 కొట్టిన తర్వాత అది మళ్ళీ కన్సాలిడేషన్కి పడిపోవచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎంట్రీ కూడా ఎలా ఉండాలి అంటే డైరెక్షన్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎంట్రీ చాలా తక్కువ సార్లు వస్తుంది. అంటే అద్భుతమైన బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏ పాయింట్లో ఎంటర్ అయినా కానీ ఇట్ విల్ బీ సో గుడ్, వెళ్ళిపోవచ్చు అలాగా. ఒక 15-20 మినిట్స్ కూర్చుంటే ప్రాఫిట్స్తో వచ్చేయచ్చు. కానీ నార్మల్ డేస్ నార్మల్గా పర్టికులర్గా మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు స్టెప్ వైజ్ వెళ్తుంది. మనం చార్ట్ చూస్తుంటే స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో స్టెప్ వైజ్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో అద్భుతమైన ఎంట్రీ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఒక రెడ్ క్యాండిల్ పడిన తర్వాత, లేకపోతే 1-2 రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత ఎంట్రీ చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఎవరైతే ఆ బ్రేక్ అవ్వటానికి అంటే ఆ లెవెల్ బ్రేక్ అవ్వటానికి ఆ ముందర బై చేశారో అక్కడ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఒక పాయింట్. ఎవరైతే ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్లు పెట్టుకున్నారో సో ఆ థీరీ మీకు తెలుసు. సో ఆ ప్రకారం చూసుకున్నా కూడా లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత
డైరెక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ రెడ్ క్యాండిల్, మీరు వీలైతే ఈ క్యాండిల్స్ చూడకుండా వాల్యూమ్ క్యాండిల్ పెట్టుకొని ఫస్ట్ రెడ్ వాల్యూమ్ క్యాండిల్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు కనుక ఎంట్రీ పడితే దట్ ఈజ్ ఎంట్రీ రిస్క్ని మనం నార్మలైజ్ చేసినట్టు. అంటే ఒక మాటలో చెప్పొచ్చు కదా ఇదంతా చెప్పడం కంటే అని అంటే, ఇప్పుడు 24,348 అనేది లెవెల్, ఎగ్జాక్ట్గా 24,348 బ్రేక్ అయ్యి డైరెక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మనకి కరెక్ట్గా 24,348 దగ్గరే ఎంట్రీ దొరికింది అనుకో, అంటే ఏదైతే బ్రేక్ చేసిందో కరెక్ట్గా అక్కడే మనం ఎంటర్ అవుతున్నాము, డైరెక్షన్ కన్ఫర్మ్ అయింది, టైం రిస్క్ తగ్గిపోయింది, ఎంట్రీ అదిరిపోయింది, ఇంకా జస్ట్ మనం ఎగ్జిట్ గురించి ప్లాన్ చేసుకునేవి మాత్రమే ఉంటుంది. సో నా లెక్క ప్రకారం అత్యంత అదృష్టవంతుడు నాకు తెలుసుండి 11:05కి ఎంటర్ అవుతాడు. అంటే వాడికి ఎన్ని గుణాలు ఉన్నాయో చూడండి. పొద్దున్నే 9:15 కల్లా చేతులు పీపుతూ ఉంటాయా ఏదో పొజిషన్ తీసుకోవాలని, మరి అది కంట్రోల్ చేసుకున్నాడు. 9:15కి పీకటం అనేది కొంచెం గెలిచేసామనుకో సైకలాజికల్గా, ఆ తర్వాత వాడికి తొందరగా వెళ్ళిపోవాలని ప్రతి డైరెక్షన్లోనూ ఏదో ఆపర్చునిటీ లాస్ అయినట్టు, వీడేదో కోట్లు సంపాదించాలి అవేవో మిస్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటామా. సో అది గెలిచేసాడా అంటే వాడి క్వాలిటీస్ 9:15 నుంచి 11:05 దాకా పేషెన్స్, కాముగా కూర్చొని ఉన్నాడా డైరెక్షన్ వచ్చేదాకా. సో అక్కడ 11:05కి ఎంటర్ అయ్యే అదృష్టవంతుడికి వాడికి ఉండే క్వాలిటీస్ అవి. సరే, ఎగ్జిట్ గురించి మనం ఎందుకు మాట్లాడమంటే ఎంట్రీ అనేది ఫియర్తో ముడిపడి ఉండేది. సో నార్మల్గా ఎంట్రీ సరిగ్గా చేయకపోతే రిస్క్ వస్తుంది, ఖచ్చితంగా రిస్కీ ఫ్యాక్టర్ అది. టైమ్లీ ఎంట్రీ చేయకపోతే రిస్క్, లాస్ అవుతాం, లేకపోతే డైరెక్షన్ సరిగ్గా పట్టుకోకపోతే లాస్ అవుతాం, లేకపోతే ఎంట్రీ కరెక్ట్ టైం కరెక్ట్ చోట ఎంట్రీ తీసుకోకపోతే మళ్ళీ లాస్ అవుతాం. ఎగ్జిట్ గురించి మనం ఎందుకు మాట్లాడటం అంటే ఎగ్జిట్ గ్రీడ్తో సంబంధించింది, నీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది ఎగ్జిట్. సో నార్మల్గా ఎగ్జిట్కి సపరేట్ థియరీ, అంటే మనం ఒకవేళ దీంట్లోనే మాట్లాడుకోవాలనుకుంటే మనకి 24,348 నుంచి 24,500 దాకా అది ఒక మంచి లెవెల్. సో నేను అక్కడ దాకా ఉంటాను 500 కొడుతుంది అనుకునేవాడు 500 దాకా ఉంటాడు. లేదంటే మార్కెట్ 10:05కి ఆల్మోస్ట్ ఆల్ 24,410 టచ్ అయింది, నేను 24,348 దగ్గర ఎంటర్ అయ్యి 24,410 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను, అంటే ప్రీవియస్ హైని మళ్ళీ కొడితే చాలు అని అనుకుంటే అది చాలు అనుకుంటే ఆ చాలు అనే మాట మీద ఎగ్జిట్ ఉంటుంది. కాబట్టి ఆ చాలు అనేది గ్రీడ్కి సంబంధించిన పాయింట్, కాబట్టి అక్కడ ఉండే సైకలాజికల్ బెనిఫిట్స్ దానికి సంబంధించిన డిస్కషన్ వేరు, కాబట్టి దాన్ని మనం చెయ్యొద్దని కాదు, బట్ అది చెయ్యం నార్మల్గా అది. సో చూడాలి, అంటే ఒకవేళ నాకు ఫస్ట్ 15 మినిట్స్ ఉంటే చాలు ఎంత వస్తే అంత అలా అనుకునే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ థీరీస్ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఇచ్చింది అలా అనుకునే వాళ్ళు ఉంటారు. టెక్నికల్గా ఫాలో అయ్యి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఉంటారు, గ్రీడ్ మీద ఫాలో అయ్యి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. చూద్దాం కాసేపు ఉంటే మహా అయితే ఏమవుతుంది రిస్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ గ్రీడ్కి సంబంధించిన విషయం కాబట్టి ఎగ్జిట్ మనం నార్మల్గా ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సరే, ఇప్పటిదాకా మనం నార్మల్గా ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, ఏ రోజు వీడియో ఆ రోజు పెడతారు, ఏ రోజు మార్కెట్ ఆ రోజు చెప్తారు. మనం నిన్నటి మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడతామంటే ఇప్పుడు వస్తుంది అసలు కదా. సో ఇప్పుడు నార్మల్గా నిఫ్టీ చార్ట్ చూస్తే సరే మీ థియరీ మీది, నా థియరీ ప్రకారం ఇవేవో లెవెల్స్ పెట్టుకున్నాను నేను. సో మీ ప్రకారం చూస్తే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ చూసుకునే ఉంటారు ఈ పాటికి, కాబట్టి ఎంతలో ఎంట్రీ అవుతుంది, ఎంతలో మీకు ఉంటుంది, ఎంత డౌన్లో ఓపెన్ అయిందో లేదా ఎంత అప్లో ఓపెన్ అయిందో మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు అత్యంత అదృష్టవంతుడు ఈరోజు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎంటర్ అవుతాడు? గ్యాప్ డౌన్ అయినంత మాత్రాన మార్కెట్ ఇంకా కిందే ఉంటుంది, రోజంతా కింద పడిపోతూనే ఉంటుందని డైరెక్షన్ కన్ఫర్మ్ అయినట్టేనా? లేదు పైకి లేచిందంటే రోజంతా పైనే ఉంటుందని కన్ఫర్మ్ అయినట్టేనా? ఫస్ట్ టైం రిస్క్, రెండింటి లోపల పొజిషన్స్ క్లోజ్ చేసేసుకోవాలి ఇంట్రాడే. రెండోది డైరెక్షన్ కన్ఫర్మ్ అవ్వాలి. డైరెక్షన్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే వెయిట్ చేయాలా నిన్నట్లాగా 11:05 దాకా, లేదంటే ఫస్ట్ 5 మినిట్ క్యాండిలే ఏదన్నా మీ థీరీస్ ప్రకారం సపోజ్ లెవెల్స్ బ్రేక్ చేయటమో లేకపోతే క్రాస్ అవటమో, యావరేజెస్ క్రాస్ అవటమో అది ఏదైనా అయిందా? సో ఫస్ట్ 5 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్లో తెలిసిపోతుందా డైరెక్షన్?
లేదంటే కొంచెం వెయిట్ చేశాక తెలుస్తుందా? ఇది ఫస్ట్ సైకలాజికల్గా అదృష్టవంతుడు ఫస్ట్ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. కాసేపు వెయిట్ చేద్దాం, రియల్ డైరెక్షన్ తెలుస్తుంది అని అనేంత సిచ్యువేషన్ మీ దగ్గర ఉందా? వెళ్ళిపోదాం పొజిషన్ తీసేసుకొని తాడో పేదో తేల్చుకుందాం అనేదే ఉందా? కాసేపు వెయిట్ చేద్దాం, మనకు డైరెక్షన్ తెలుస్తుంది అనేవాడు మీలో ఉన్నాడా? ఒకసారి చూసుకోండి. లేదు డైరెక్షన్ దొరికేసింది, ఎంట్రీ కోసం వెయిట్ చేసే టైం ఉందా? మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, డైరెక్షన్ తెలిసిపోయింది అని వెళ్ళిపోవటమేనా? లేకపోతే ఒక యావరేజ్ చూసుకొని వెళ్ళడం, లేకపోతే ఒక రెడ్ క్యాండిల్ చూసుకొని, ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రాసెస్. సో మీరు వెయిట్ చేస్తారా? మనం అనుకున్న 3 స్టెప్స్, టైం రిస్క్ ప్లస్ ఇంకో రిస్క్ ఏంటి, డైరెక్షన్ రిస్క్ ప్లస్ ఎంట్రీ రిస్క్, ఈ మూడింటిని మేనేజ్ మీరు చేస్తున్నారా ఈరోజు? మరి మీ ఒపీనియన్ నాకు తెలుసుకోవాలని ఉంది. మీ మార్కెట్ ఈరోజు ఎలా గడిచిందో కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు కావాలంటే కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.